గురుగారు 18 పురాణాలు రచించినటువంటి వ్యాస మహర్షి మహాభారతాన్ని కూడా ఎందుకు రచించారు? వ్యాస భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టాడు. వ్యాసో నారాయణ స్వయం అన్నారు. అంటే వ్యాస భగవానుడు స్వయంగా ఆయన భూమి మీద కలియుగ ప్రారంభానికి కొంచెం ముందుగా, అంటే ద్వాపర యుగం కలియుగం రెండింటికి మధ్యలో సంధి సమయంలో ఆయన పుట్టారు వేదవ్యాస భగవానుడు. అటువంటి వేదవ్యాస భగవానుడు విష్ణుమూర్తి యొక్క తేజస్సు. విష్ణుమూర్తిలో ఉండేటువంటి ఏకవింశతి అవతారాలు ఉన్నాయి. 21 అవతారాలు మహావిష్ణువుకు ఉన్నాయి. అటువంటి 21 అవతారాల్లో వ్యాస భగవానుడు ఒకరు. ఆయన ఆది సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు ఒకే ఒక మహాపురాణాన్ని రచిస్తే దాన్ని ఆధారం చేసుకొని 18 మహాపురాణాలు 18 ఉపపురాణాలు రచించారు. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు కూడా రచించారు. అట్లా రచించిన వ్యక్తి ఏమనుకున్నారంటే, వేదంలో ఏదైతే శాసనాత్మకంగా ఉండేటువంటి ధర్మం ఉందో అది కలియుగంలో జీవులందరికీ ఉపాదాయం కావటంలా. అంటే ఇతర పురాణాల్లో ఉండేటువంటి కథలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఆయా యుగాల్లో, అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగం, అట్లా పూర్వయుగాల్లో పూర్వకల్పాల్లో జరిగినటువంటి కథల్ని చెప్పబడింది. కానీ కలియుగంలో మానవులందరూ దాన్ని అనుసరించాలంటే మానవులకి ఒక బోధ చేయవలసిన అవసరం వచ్చింది. అంటే ఏమిటి, వేదంలో చెప్పబడేటువంటి విషయాన్ని సరళంగా మార్చి, అందుకనే మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. అంటే 4 వేదాల్లో ఉండేటువంటి సారం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి సారము కలియుగంలో జీవులందరికీ సులభంగా అర్థం కావడానికి ఆ మహాపురాణాలు రచించినటువంటి వేదవ్యాస భగవానుడు తృప్తి చెందకుండా కృపయా మునినా కృతమని రాశారు. మహాభారతంలో ప్రారంభంలో పీఠికలో ఉండే మాట ఏంటంటే, వ్యాస భగవానుడు భారతం ఎందుకు రాశాడు అంటే కృపయా మునినా కృతం, జీవులందరి మీద ఉండేటువంటి అపారమైనటువంటి కృపతో ఈ మహాభారతాన్ని రచించారట. ఇందులో ఎందుకు మహాభారతాన్ని విడిగా రచించారు, మరి అది పురాణం కాదు కదా అంటే ఇతిహాసము అన్నారు. అంటే ఒకప్పుడు జరిగినటువంటి చరిత్ర. ఇతిహాసం అంటే చరిత్ర అనే అర్థం. అంటే చంద్రవంశపు రాజుల యొక్క చరిత్ర చెప్పడమే మనకి కనబడుతుంది. శ్రీమద్ రామాయణంలో సూర్యవంశంలో ఉండే రామచంద్రమూర్తి గురించి మాత్రమే చెప్తే, భాగవతంలో అటు సూర్యవంశం చంద్రవంశం వారి గురించి వర్ణిస్తే, మహాభారతం పూర్తిగా చంద్రవంశ క్షత్రియుల గురించి రచించారు. చంద్రవంశపు క్షత్రియులను అడ్డం పెట్టుకొని రచించారే కానీ ఈ రోజు కూడా మన సమాజంలో కనబడేటువంటి పాత్రల్ని సనాతనంగా ఎప్పుడూ నిత్యనూతనంగా ఉండే పాత్రలను సృష్టించారు. ఈరోజు మనకి సమాజంలో శకుని కనబడతాడు, దుర్యోధనుడు కనబడతాడు, దురహంకారం కలిగినటువంటి మనుషులు కనబడతారు, వక్రదృష్టి కలగవాళ్ళు కనబడతారు, స్నేహం పేరు మీద కుటుంబాన్ని పాడు చేసినటువంటి ఒక మంచి కుటుంబంలో చేరి ఆ కుటుంబాన్ని పాడు చేసే కర్ణుడు లాంటి వాళ్ళు కనబడతారు. అంటే ఏమిటి, మనకి రోషం బాగా ఉండే భీమసేనుడు కనబడతాడు. అంటే మన కుటుంబంలో మన సమాజంలో కనబడేటువంటి పాత్రల్ని సజీవంగా ఆ భరతవంశం అనేటువంటి కథను అడ్డం పెట్టుకొని మహాభారతాన్ని రచించారు. ఇందులో ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించిన చతుర్విధ పురుషార్థాలని వివరించి చెప్పారు. చతుర్విధ ఇతర పురాణాల్లో మనకి 9 భక్తి మార్గాలు, తత్వము, జ్ఞానము ఉంటాయి. కానీ భారతంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, అందుకనే ఆయన ప్రతిజ్ఞ చేశారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ అని ఒక మాట చెప్పారు. లోకంలో ఎక్కడైనా ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి సంబంధించిన ఎక్కడైనా ఏదైనా ఇతివృత్తం ఉంటే అది భారతంలో ఉంటుంది, ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదని ఛాలెంజ్ చేసి ప్రతిజ్ఞ చేసి మహాభారతం రచించారు. మహాభారతం రాయడంలో ప్రధానమైన వ్యాస హృదయం ఏంటంటే, జీవులు సులభంగా ధర్మాన్ని ఆచరించడం ఎట్లా, జీవితంలో వచ్చిన కష్టాలని అధిగమించడం ఎట్లా, ధర్మాన్ని నిలబెట్టుకోవడం ఎట్లా, వంశమర్యాదని కాపాడుకోవడం ఎట్లా, అవసరం వచ్చినప్పుడు లౌక్యంగా ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా కలియుగంలో ఉండే మానవులందరికీ చెప్పడానికి మనకి దగ్గర గ్రంథం మహాభారతం. అందుకని మహాభారతాన్ని చివరి గ్రంథంగా రచించారు. మహాభారతాన్ని వ్యాస భగవానుడు కేవలము కృపాదృష్టితో, అందులో మనకి కొటేషన్ కూడా ఉంటుంది, కృపయా మునినా కృతం. మహాభారతం ఏమిటి అంటే కృపాదృష్టితో జీవులందరినీ అనుగ్రహించడానికి జీవుల మీద దయతో రాసేట ఆయన. అంటే జాలి కలిగే, పాపం వీళ్ళంతా ఏ పుణ్యం చేయలేరు, ధర్మం చేయలేరు, సత్యం ఆచరించలేరు, వీళ్ళు సులభంగా తరించి సులభంగానే ధర్మ మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలి అని మహాభారతాన్ని వ్యాస మహర్షి విడిగా రచించారు. 1,00,000 శ్లోకాలతో రచించినటువంటి మహాగ్రంథం, మహా ఇతిహాసం. ప్రపంచంలో మహాభారతం కంటే పెద్ద గ్రంథమే లేదండి. అత్యంత అతి విపులమైన గ్రంథం. అందుకనే దీన్ని భారతము అన్నారు. భారతము అంటే ఏంటంటే మహాభారమైనది అని అర్థం. అంటే ఇందులో కొన్ని వేల పాత్రలు ఉన్నాయి, కొన్ని 1,00,000 పైన శ్లోకాలు ఉన్నాయి, అనేక ఇతివృత్తాలు ఉన్నాయి, కథలు, ఉపకథలు, ఉపాఖ్యానాలు ఉన్నాయి. అంటే ప్రపంచ సాహిత్య చరిత్రలో మహాభారతం కంటే పెద్ద గ్రంథం లేదు. 3 సంవత్సరాలు రచించాట వేదవ్యాస భగవానుడు. తాను గణపతిని కూర్చోబెట్టుకొని గణపతితో రాయిస్తూ 3 సంవత్సరాలు రచించాట. అంటే ఒక మహాకవి 3 సంవత్సరాల గ్రంథం రాయటం అంటే అది ఒక విశేషం. మహా ఇతిహాసం అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. దీని వేదవ్యాస భగవానుడు జీవులందరినీ ఉద్ధరించడానికి పరమ కృపాదృష్టితో రచించిన గ్రంథం.